దేవునికి హరహరో మర శివసేనాధిపతికి హరహరో మర వాసునికి హరహరో మర శివపార్వతికి హరహరో మర హరహరో మర వానునికి హరహరో మర వేలాయుధ వానునికి హరహరో మర సానుమలై నాథునికి హరహరో మర శక్తిధర వీరనికి హరహరో మర
శ్రీలక్ష్మి పరిగణించి
చేతులు పైకెత్తి స్వాములు భక్తులమ్మ మీరు కూడా అవకాశం ఉన్నంత వరకు వీడియో షూటింగ్ ఆపేసి 2 చేతులు పైకెత్తి కలవనామస్మరణమూర్తి కలియుగంలో నామమే ముఖ్యం. ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి అందరూ కూడా. ఓం హర ఓం శివ మరొకసారి 2 చేతులు పైకెత్తి అందరూ కూడా. ఒక్కసారి 2 చేతులు పైకెత్తాలి స్వామి అందరూ 2 చేతులు పైకెత్తాలి. భక్తితో చెప్పండి. నేను చెప్పానో చేతులరెడ్డి స్వామి చెప్పాడనో మా రంగస్వామి స్వామి చెప్పాడనో లేకపోతే ఎవరు చెప్పారని కాదు, భక్తితో చెప్పి చూడండి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ఒకసారి 2 చేతులు పైకెత్తి.
వచ్చినాము, మండపాలు కట్టినాము, మేళాతాళాలతోటి భజనలే చేస్తున్నాము. అమ్మవారి హుషారైన ఇప్పటి వరకు అమ్మవారి నాట్యం, అయ్యవారి నాట్యం చూసినా ఇప్పుడు భవానీల నాట్యం చక్కగా అందరూ ఒకసారి లేవండి స్వామి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఈ కార్యక్రమం ఆహ్వానించుకుందాం. హుషారుగా లేచి అమ్మవారి నాట్యం ప్రాంగణం మొత్తం కూడా రావాయి దుర్గమ్మ తల్లి రవ్వల పనిలోకి. రవ్వల పనిలో ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులను రత్నాలు రాసిపెట్టు అమ్మవారిని
త్రిశూలము వాహనము ముక్కులన్నీ వాహనము అమ్మవారికి ముక్కులన్నీ అమ్మవారికి గాజులు అమ్మవారికి చీరలు అమ్మవారికి
కోరిక మేరకు చందమామ స్వామి శబరిగిరిపై వెలసినాడు చందమామ స్వామి శబరిగిరిపై వెలసినాడు శరణమయ్య శరణమయ్యప్ప స్వామి కరుణ చూపి కాపాడయ్య స్వామి అయ్యప్ప గణపతి ముక్కున తమ్మ చందమామ స్వామి ఐదు కొండల అందగాడు చందమామ గంటలు ధరించని చందమామ స్వామి ఆవు గనగన శయనించని చందమామ అరటి చెట్లు మండపాలతో చందమామ స్వామి పూజ చేద్దాం లేగమెరాని చందమామ స్వామి మంచి గంధం పాలు పీనక చందమామ స్వామి అభిషేకాలను చేద్దాం రాని చందమామ మండలంలో దీక్షను చేసి చందమామ స్వామి శబరి కొండకు వెళ్ళాలి చందమామ స్వామి శబరిగిరిపై వెలసినాడు మన్నుమల్లను ప్రభువుగా మార్చి చందమామ స్వామి అడవిలో నా తోడుంటాడి చందమామ
ఒక్కసారి రామాయణ రాధా ఒక్కసారి రామాయణ రాధా రామాయణ రాధా ఒక్కసారి రామాయణ రాధా రామాయణ రాధా ఒక్కసారి రామాయణ రాధా రామాయణ బాబము రామాయణ బాబము రామాయణ పుణ్యము రామాయణ పుణ్యము రామాయణ కష్టము రామాయణ కష్టము రామాయణ రాధా రామాయణ రాధా కౌసల్య రాముడు కారుణ్యరాముడు అహల్య శాప విమోచక రాముడు అయోధ్యలీన పట్టాభి రామాయణ రాధా సరి రామాయణ రాధా రాముడు రోమంగరాముడు కాచిన శ్రీరాముడు లీలే జగదంబ రామాయణ రాధా శ్రీ రామాయణ రాధా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ రంగరాముడు వంశసోముడు శబరిని మోచిన సాకేత రాముడు మార్గముడు చూపే శుభాభిరాముడు రామాయణ రాధా శ్రీ రామాయణ రాధా రామాయణ పాపము కోరును రామాయణ పుణ్యము కలుగును రామాయణ కష్టము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామాయణ రామ మరొక్కసారి ఒకసారి గట్టిగా అందరూ జై శ్రీరామ్ అనాలి ప్రాంగణం మొత్తం అనాలి జై శ్రీరామ్ ఇంకా గట్టిగా జై శ్రీరామ్ రామ అంటే ఎవరుంటారు ఎవరుంటారు ఆంజనేయ స్వామి ఉంటాడు ఉంటాడా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంచనం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాలతో ఎంతో సంతోషంగా ఆంజనేయ అంటే పొంగిపోడు రామ అంటే ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ మరి రామ అంటే వచ్చేసాడు స్వామివారి నామం ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు. అటువంటి రామనామ గీతంతో పాటు ఆంజనేయ స్వామి గీతాన్ని కూడా ఆలోచించుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర అత్ర కృతమస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుపూర్ణ మధురాక్ష సంతకం. ఎక్కడ ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఆనంద బాష్పాలతో తాండవం చేస్తూ ఉంటారంట.
అటువంటి ఆంజనేయ స్వామి గీతాన్ని కుమార స్వామి గతిలో వేల నెంబర్ 5లో అనిపించిన ఆంజనేయ స్వామి గీతాన్ని అనిపించుకుందాం. ఓ హనుమంత అతి బలవంత అంతా నీవయ్యా జగమంతా నీవయ్య అంటూ ఆ యొక్క ఆంజనేయ స్వామి గీతాన్ని కూడా సాక్షాత్తు ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం ముందు ఉన్నాం. అందరూ ఒకసారి రెండు పైకెత్తి ఆంజనేయ స్వామి వారికి శరణం వేడుకుందాం. అందరూ ప్రాంగణం మొత్తం కూడా భక్తిగా అందరూ కూడా మిగతా వాళ్ళు మా సంబంధం లేదనుకుంటున్నారు. ఒకసారి రెండు చేతులు పైకెత్తున్నాం. ఏం సార్ రెండు చేతులు పైకెత్తపోతే పవన్ గారు కూడా మా దృష్టిలో స్వామి అనుకోవచ్చు.
మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా తల్లి గర్భమున 9 నెలలు ఉంచావు. 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 మతమమ్మ నీపై వేసి పువ్వులాగా పెంచేస్తున్నావు. మట్టి తీసావా బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా ఎక్కడ పట్టుకోవచ్చు కులములను గుర్తించావు కూటికి పేదలు చేశావు 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 ధర్మ బంధాలను వేసి కుటిలోనే పించేస్తున్నావు మట్టి తీసావా బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా కోటేశ్వరుని చేశావు కోటలను దక్కించావు కోటేశ్వరుని చేశావు కోటలను దక్కించావు కోటేశ్వరుని చేశావు కోటలను దక్కించావు కోటేశ్వరుని చేశావు కోటలను దక్కించావు ఇది సంపద సింహం చేసి కాటిలోన కలిపేస్తున్నావు సిరి సంపద మట్టి తీసావా బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా Let's go!
మొదొక్క రోజు దీక్ష పూజలెందు చేయించావు ఐదు మండపాలు కట్టి మొదలే చేయించావు మొదొక్క రోజు దీక్ష పూజలెందు చేయించావు ఐదు మండపాలు కట్టి మొదలే చేయించావు ఎంత మంచి వాడయ్యారు నియమాలు ఎన్నో చెప్పి నడిపించావు ఎంత మంచి ఆలయ్యారు స్వామి ఎంత మంచి ఆలయ్య గుమాని వేసినావు చీరగట్టినావు వేసినావు ఎంత మంచి వాడయ్యారు స్వామి ఎంత మంది వాడయ్యారు స్వామి Bye.
శంకర అంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు పాప శంకరుడు. ఆ యొక్క పరుగులు తీస్తున్న ఉండే శంకరుడు ఎవరు చూశారా అంటే ఆకాశ మార్గం వెళ్తున్నటువంటి నారమంద్రుడు చూసి కైలాసాన్ని వెళ్ళే శంకరునికి ఎంత కష్టం వచ్చిందో ఏమో ఈ గోళంగా వచ్చి పరుగులు తీస్తాడని చెప్పి క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు నారమంద్ర గారు. అప్పుడు అంటున్నాడు నారమంద్ర గారు శంకరుడితో ఈ విధంగా, ఏమి కష్టం వచ్చింది శంకరా, శంకర హాయిగా కైలాసంలో ఉండగా ఇలా భూమిగా వచ్చి పరుగులు తీసుకురావు అన్నాడు నారమంద్ర గారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారమంద్ర గారితో ఈ విధంగా, అపాయం ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు నారమంద్ర గారు ఈ విధంగా, స్వామి నీకు చెప్పడానికి వాడిన అయినా అడిగేవాడు చూతున్నా విలువ అంటూ ఈ విధంగా చెబుతున్నాడు నారమంద్ర గారు. అపాయము లేనివాడు ఉపాయము ఉన్నవాడు, అపాయం లేనివాడు మరి ఉపాయం ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడైనా శంకర విష్ణులోకం వెళ్ళమన్నాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తిలోకి వెళ్ళాడో ఆపంలో ఉన్నటువంటి శంకరుడు విష్ణులో ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి వారు చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అన్నాడు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా,
నాట్యంలో మునిగిపోయారు మోహిని భస్మాసుడు. మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వారు శిరస్సు మీద చేయబెట్టుకుని ఎప్పుడే నాట్యం చేశాడు. నాట్యంలో కొత్త పంచమమున అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి, ఓ రావాలమ్మ మా ఇంటికి. అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి,
శిక్షించంగా రక్షించంగా ఆదిశక్తిలో కన్నయ్య ఆదరించదు కృష్ణ సాక్షిగా వెలసింది అమ్మా
శ్రీశైలం సింహద్వారమా
Thank you.